మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈరోజు మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇండియా కూటమికి ఉన్నటువంటి దాన్ని విషయాలను కూడా మన కార్మిక వర్గానికి మన పార్టీ శ్రేణులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ఈరోజు మొత్తం కూడా ఇది ఒక 4 రోజుల క్రితం మన పేపర్ చూస్తే మా ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు. ఈ యొక్క హిందువుల ప్రాపర్టీ అంటే ఆస్తులన్నీ కూడా ముస్లింలకు పనిచేస్తారు, ఇండియా కూటమి కనుక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఏం మాట్లాడుతుండే ఏం అర్థం కాక ఇంతవరకు దాని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇది జరుగుతూ ఉంది దేశంలో. తర్వాత ఇప్పుడు మొట్టమొదటి దఫాలో ఎన్నికలు జరిగి 21 తారీఖున జరిగింది. అయితే ఇప్పటికే అంటే 19 తారీఖు జరిగింది. కానీ ఆ రోజుల తర్వాత ఫస్ట్ దఫా ఎన్నికలకు సంబంధించి వివరాలు ఇచ్చారు. కానీ ఇది ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఉందనే దాన్ని కూడా ఈ రోజు మనం తెలుసుకోవడానికి ఉంది. అంటే ఎన్నడూ కూడా ఇంత జాప్యం చేసిన సందర్భం లేదు. కానీ సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. ఎందుకు జాప్యం జరుగుతుంది? ఇప్పుడు ఓటింగ్ అయిపోయింది అనుకోండి, అన్ని ఎలక్ట్రానిక్ మిషన్స్ కదా పెట్టింది. మరి 6 గంటలకు ఎలక్షన్ అయిపోతుంది, 8 గంటలకు తీసుకోండి, 9 గంటల వరకు అదే రోజు నువ్వు ఎలక్షన్ కమిషనర్కి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఆ నుంచి ఇమీడియట్లీ కంప్యూటర్ ద్వారా వెళ్ళిపోతూనే ఉంటాయి. అంత ఎలక్ట్రానిక్ అంతా ఇప్పుడు సిస్టమ్ అంతా అయిపోయిన తర్వాత కూడా 6 రోజుల తర్వాత ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం కానీ ఇంకా కొన్ని పార్టీలను కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్లలో ఈ యొక్క అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దానికి బలం చేకూర్చే విధంగా ఈ రోజు ఫస్ట్ దఫా జరిగినటువంటి ఎన్నికలు 11 రోజుల క్రితం జరిగినాయి. ఆ రోజుల తర్వాత పర్సంటేజ్ ఏ నియోజకవర్గంలో ఎట్లా పర్సంటేజ్ అని చెప్పి వివరాలు చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ 2 సంఘటనలు మన పరిశీలనలో మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయం. లేకపోతే గోషమ్మల నియోజకవర్గానికి సంబంధించి చెప్పారు, నేను గోషమ్మల నియోజకవర్గానికి బాధ్యంగా ఉన్నాను పార్టీగా. ఈ రోజు గోషమ్మల నియోజకవర్గంలో ఇప్పటి వరకు 3 రోజుల క్రితం వరకు రాజాసింగ్ ఇదే మాధవిలత సోషల్ మీడియాలో కింగ్ లాగా ఈరోజు కొంతమంది అనుకుంటారు ఆమె గురించి. సరే, ఆమె అన్ని నాకు ఒక వీడియో వస్తే నేను చూశాను. ఆ వీడియోలో మొత్తం తప్పుడు వార్తలు. ఈ 63% మంది మైనార్టీ హిందువులు హైదరాబాద్ పార్లమెంట్ లో, 37% మంది మైనార్టీలు అంటారు. అంటే వాస్తవంలో కూడా ఇంత తప్పుడుగా సోషల్ మీడియాలో పెట్టి ఆమె మాధవలత గారు బీజేపీ క్యాండిడేట్ గా నేను ప్రచారం చేస్తుంది. రజాకాలకు వ్యతిరేకంగా పోరాడింది తెలంగాణ కమ్యూనిస్టులు. అలాంటి చరిత్రను వక్రీకరించి ఈ రోజు మేము హిందువుల పార్టీ రజాకాలను తరిమికొట్టినాము అని చెప్పేసి ఈ మాధవలత గారు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. ఆమెకి ఆ విధంగా ఓట్లు పడితేనే ఆమె అనుకుంటుంది, కానీ మనం గ్రహించాలి. కాబట్టి రాజాసింగ్ ఇప్పటి వరకు కూడా ఆమె క్యాంపెయిన్ చేసినటువంటి 20 రోజులు చూస్తే 3 రోజుల క్రితం వరకు మాత్రం ఆయన అమిత్ షా వచ్చినప్పుడు ఇక్కడ చార్మినార్ దగ్గర, షాలిబండ్ దగ్గర ఏమో బహుశా ఆ మీటింగ్ లో పాల్గొన్నాడు. అంటే కనీసం నువ్వు ఒక మాధవలత గారు నేను చెప్పే సవర్తన అంటే ముందు మీ నాయకత్వం, మీకు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉన్నది ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేలను ఎంత పెట్టుకోలేని పరిస్థితిలో ఈ రోజు మత విద్వేషాలు పెంచకూడదు ఏం చెప్పేసి ఈ హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ క్యాండిడేట్ ని మనం అనుకున్నాం. అందువల్ల ఎక్కువ ఎంఐకి సంబంధించి కూడా అట్లనే, ఎందుకంటే ప్రధాన సమస్యలు ఉన్నాయి మన ఓల్డ్ సిటీలో. అలాంటి సమస్యలను తీసుకుని పనిచేయడంలో అసదును గారు ఇలాంటి ప్రజా సమూహాలని, ప్రజా సంఘాలని వాళ్ళని సంప్రదించాలి. అలాంటి మీటింగ్లు పెట్టింది కానీ సమస్యలు తెలుసుకున్నది కానీ అసదును గారు కూడా చేయలేదు. అందువల్ల సెక్యులర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ రోజు గోషమ్మ నియోజకవర్గంలో బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే రాజాసింగ్ సంబంధించినట్టు కానీ అక్కడ కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ సమస్యల గురించి కానీ, బస్తీల సమస్యల గురించి కానీ ఆయన వచ్చిన పాపన కూడా ఆయన ఏమైనా ఎలక్షన్లప్పుడు శ్రీరామనవమి, వినాయక చవితి, నిమజ్జనానికి, హనుమాన్ జయంతి ఇట్లా 3-4 సందర్భాల్లో హంగామా చేస్తుంటారు. అంతే తప్ప ప్రజలతో సంబంధాలు కానీ అలాంటి ఏముండవు. ఆ విధంగా ఒక హైప్ లో ఆయన ఉంటున్న పరిస్థితి. ఈ రోజు ఆ విధంగా గోషమ్మ నియోజకవర్గంలో కూడా ఈ ఇండియా అభ్యర్థికి ఓట్లు పడటానికి కోరికి అటు ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మేము గ్రూప్ మీటింగ్స్ ఏర్పడతాం. ఆ విధంగా మన మహమ్మద్ వలీవుల్లా సమీర్ గారి యొక్క అసపూర్తి ఓటుకి ఇండియా కూటమి అభ్యర్థి గెలుపుకి గోషమ్మ నియోజకవర్గంలో మేము ప్రయత్నం మా యొక్క శక్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సునీతారావు గారు మొన్నసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేశారు. వారిని కూడా కలుపుకుంటూ అక్కడ సంజయ్ సింగ్ గారు, శ్యామ్ సింగ్, తర్వాత నరేంద్ర గారు వీరందరూ మనకి కాంగ్రెస్ నాయకత్వం నాకు పరిచయాలు మొన్న కూడా మాట్లాడడం. త్వరలోనే ఇప్పుడు ఇక్కడ జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశారు అబ్బాస్ గారు. అట్లా మేము గోషమ్మ నియోజకవర్గం కూడా
కాంగ్రెస్ నాయకత్వం, సిపిఎం పార్టీ, ప్రజా సంఘాల నాయకత్వం అందరూ కూర్చుని అక్కడ ఈ వారం పదిలో ప్రచారం సంబంధించిన వ్యూహసర్లు ఎలా ఉండాలి అనేది కూడా మాకు ఉన్నటువంటి సంబంధాలను కూడా ఆ విధంగా ఓట్లు బయట ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ముగిస్తాం.